హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐజూమ్ 360. ఇవాళ ఫ్రెండ్స్ మనము ఆ, మా అమ్మాయిని అయితే స్కూల్కి డ్రాప్ చేద్దామని బయలుదేరాను. ఆ, స్కూల్ కంటే ఇక్కడ ఓన్లీ బస్ స్టాప్ వరకే. ఆ, సో మీకు కూడా మా ఏరియా చూపిద్దామని ఈ వీడియోలో చేస్తున్నాను అనమాట. చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు. ఇక మా అమ్మాయి వాకింగ్ చేస్తుంది చూడండి, ఇక స్కూల్కి వెళ్తుంది. సో ఇది ఫ్రెండ్స్ మా ఏరియా అనమాట ఇదంతా, మా ఇంటి దగ్గర. సో ఎర్లీ మార్నింగ్ మాకు ఇప్పుడు 7:30 అవుతుంది. చూడొచ్చు మీరు, ఇదంతా మా లొకేషన్ అనమాట. సో ఫ్రెండ్స్ మీరు గమనించవచ్చు, మా అమ్మాయిది స్కూల్ బ్యాగ్ చాలా బరువుగా అయితే ఉంటుంది. అవన్నీ చాలా పెట్టుకొని వాళ్ళు చాలా కష్టపడతారు పిల్లలు ఇక్కడ అవన్నీ మోసుకొని వెళ్తూ. మీరు ఎవరన్నా నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. సో మా ఏరియా అయితే మాకు బాగా నచ్చుతుందండి. ఇక్కడ మంచిగా మార్నింగ్ వెదర్ బాగుంటుంది, గ్రీనరీ కూడా చాలా మంచిగా ఉంటుంది. మా పిల్లలకి అయితే ఈ ఏరియాలో చాలా ఇష్టం అనమాట. ఈ ఏరియాలో స్కూల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక కొంతమంది మార్నింగ్ కుక్కల్ని బయటకి వాకింగ్ అని కూడా తీసుకొని వెళ్తూ ఉంటారు మా దగ్గర. ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇంకొక రూల్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ కుక్కల్ని ఎవరైతే వాకింగ్కి తీసుకొని వెళ్తున్నారో ఇట్లా బయటకి, ఆ కుక్కలు ఎక్కడన్నా టాయిలెట్ చేస్తే ఆ టాయిలెట్ని వాళ్ళే ఎత్తుకొని వెళ్ళాలన్నమాట. అట్లా ఎత్తుకొని వెళ్ళకపోతే అక్కడ చూసిన ఎవరన్నా ఇండ్లల్లో వాళ్ళు చూస్తే కంప్లైంట్ చేస్తారు. ఆ, కాబట్టి అది ఇక్కడ అందరు కూడా ఎవరు కుక్క టాయిలెట్ వాళ్ళు ఎత్తుకుపోతారు అనమాట. అంతేకాకుండా ఇక్కడ వాళ్ళు కుక్కల్ని చాలా మంచిగా చూసుకుంటారు. లైక్ వాళ్ళ సొంత పిల్లల్లాగా అయితే చూసుకుంటూ ఉంటారు. వాటికి బర్త్డేలు చేస్తారు, వాటికి వాటికి మంచిగా బట్టలు కూడా కొనిస్తూ ఉంటారు, వాటికి టాయ్స్ కొనిస్తారు. అవి ఆడుకోవడానికి, టైం పాస్ అవ్వడానికి వాటికి మంచిగా చూసుకుంటారు బాగా. సో ఇక్కడ పిల్లలందరూ కూడా ఎర్లీ మార్నింగ్ లెగిసేసి బస్ కోసం రెడీ అయిపోయి ఇక్కడ వచ్చి నుంచుంటారు బస్ స్టాప్. అక్కడ అటు సైడ్ కూడా ఇంకా వస్తారు చాలామంది పిల్లలు. అక్కడ ఇంకా మీకు ఇంకెవరు రాలేదు, ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నారు అనమాట పిల్లలు. మేము కొంచెం అర్లీగా అయితే వచ్చాము. సో ఇప్పుడు బస్ కోసం అయితే వెయిట్ చేయాలి. హే బాబ్, ఈయన మా ఇంటి దగ్గర ఉండే ఆయన అనమాట. ఆయన కూడా పొద్దున్నే నడుస్తున్నాడు. రోజు కూడా వెళ్తూ ఉంటాడు ఆయన నడుచుకుంటూ. సో ఇక్కడ ఎర్లీ మార్నింగ్ కొంచెం అందరూ కూడా వాకింగ్ చేస్తూ ఉంటారు అనమాట. సో అందుకని ఆయన వెళ్తున్నాడు. ఇక మా అమ్మాయికి ఒక దోస్తు కూడా కలిసింది. సో ఆ అమ్మాయితో అయితే మాట్లాడుతుంది మా అమ్మాయి. వాళ్ళ నాన్నేమో అక్కడ నుంచొని చూస్తూ ఉన్నాడు. సో వాళ్ళకి కూడా ఒక కుక్క ఉందన్నమాట. ఇక్కడ చాలామందికి దగ్గర కుక్కలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఆ కుక్కలతోటి ఇక చూడండి అక్కడ ఇంకో పిల్లలు వచ్చేసారు అక్కడ బస్ స్టాప్కి కూడా. జూమ్ చేసి చూపిస్తున్నాను. సో అలా ప్రతి కార్నర్లో కూడా బస్సు ఆగుతుంది అనమాట, స్కూల్ బస్సు. సో వీళ్ళందరూ కూడా ప్రతి కార్నర్లో నుంచొని ఉంటారు పిల్లలు. మాకు ఇక్కడ రైలు కట్ట కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇల్లు వెనకాల స్లోగా ట్రైన్ వెళ్తుంది. చూపిస్తాను మీకు. ఇక్కడ చూస్తే మీరు ఆ గ్యాప్లో ట్రైన్ వెళ్తుంది అనమాట. చూస్తున్నారు కదా, అక్కడ కదులుతుంది. లైక్ అది ట్రైన్ అనమాట. అక్కడ రైల్వే ట్రాక్స్ ఉన్నాయి. ఆ రైల్వే ట్రాక్స్లో జనరల్గా గూడ్స్ ఎక్కువగా పోతూ ఉంటాయి. ఇక్కడ మాకు ప్యాసింజర్ ట్రైన్స్ చాలా తక్కువ ఉంటాయండి. మెజారిటీ గూడ్స్ ట్రైన్సే పోతూ ఉంటాయి. అప్పుడప్పుడు అకేషనల్గా ప్యాసింజర్ ట్రైన్స్ అయితే వెళ్తూ ఉంటాయి, కానీ లాంగ్ డిస్టెన్స్ అనమాట అవన్నీ. సో అది ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, ఇక్కడ కూడా వస్తున్నారు చూడండి పిల్లలు. ఆ కార్నర్లో కూడా ఇంకా మళ్ళీ కొత్త పిల్లలు కూడా వస్తున్నారు. వాళ్ళందరూ కూడా రెడీ అయిపోయారు. ఇప్పుడు బస్ వచ్చేసి 7:35కి అట్లా వస్తుంది మాకు. సో దానికోసమే మేము వెయిటింగ్ చేస్తూ ఉన్నాం అనమాట. బస్సు వచ్చినప్పుడు మీకు బస్సు కూడా చూపిస్తాను, ఇక్కడ మా స్కూల్ బస్సు ఎలా ఉంటుంది అనేది.
ఇక్కడ స్కూల్ బస్ ఆగినప్పుడు అండి యాక్చువల్గా ఏంటంటే వేరే కార్లు ఏదైనా వచ్చినా కూడా ఆగాలన్నమాట. ముందైనా వెనకాలైనా ఒక 100 ఫీట్లు వెనకాలకు ఆగాలి. ఆ, ఎవరు కూడా క్రాస్ చేయకూడదు బస్సుని. ఆ బస్సు ఆపినప్పుడు స్టాప్ సైన్ వేస్తుంది అనమాట. సో అట్లా ఉంటుంది రూల్స్. ఇక్కడ మా అమ్మాయితోటి మాట్లాడుతున్న వాళ్ళ ఫ్రెండ్ అయితే ఏదో స్టార్ పెట్టుకొచ్చింది. ఆ స్టార్ సంగతి ఏందో కనుక్కుందాం ఇక్కడ. అడిగి చూస్తాను స్టార్ ఏంటిదని. I like your star. Is that a sticker? It's a pimple patch. They make a nice. It make it look so nice. No, it looks good. So అది యాక్చువల్గా పింపుల్ ప్యాచ్ అంట. సో పింపుల్ ప్యాచ్ అంటే వీళ్ళు ఇక్కడ పింపుల్స్ వచ్చినప్పుడు వేసుకుంటారు అనమాట, ఆ పింపుల్ తగ్గిపోవడానికని. వీళ్ళు ఈ ప్యాచెస్ వేసుకుంటే ఆ పింపుల్స్ అనేవి ఎక్కువగా రావంట, అక్కడ వరకే అది క్యూర్ చేసేస్తుందంట. Is this the first time you're using the pimple patch, or did you use it in the first time? So you don't know how it works, or do you? ఇక స్కూల్ బస్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. సో మా పిల్లలు బాయ్, హ్యావ్ ఫన్ డే. వీళ్ళు స్కూల్ బస్సు రాగానే ఇక రోడ్ క్రాస్ చేసేసి రెడీ అయిపోతున్నారు. స్కూల్ బస్ అక్కడ వచ్చి ఆగింది. సో నేను కూడా అటు సైడ్కి క్రాస్ చేస్తాను, అటు సైడ్ నుండి చూపిస్తాను. సో అందరికీ కూడా ఒక ఐడియా అంటూ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరన్నా నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. సో ఇది ఫ్రెండ్స్ స్కూల్ బస్ ఇలా ఉంటుంది మాకు ఇక్కడ. వాళ్ళు వచ్చి ఇట్లా స్కూల్ బస్ దగ్గర పిల్లల్ని ఎక్కించుకొని పోతారనమాట. ఇంకా అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చూపించాలనుకున్నది. మీరు ఎవరైనా నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. బాయ్.